బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖపట్నం మేయర్ పీఠంపై కూటమి పట్టు బిగుస్తోంది. వారంలో జీవీఎంసీపై జెండా ఎగరవేసేలా పావులు కదుపుతోంది కూటమి సర్కార్. ఇప్పటికే విజయవాడలో క్యాంప్ పాలిటిక్స్ కు తెరతీసిన కూటమి ఇక జీవీఎంసీని కైవసం చేసుకోవడం లాంఛనంగా కనిపిస్తోంది. కాసేపట్లో వైసీపీకి చెందిన 11 మంది కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ 11 మంది కార్పొరేటర్లు చేరితే కౌన్సిల్లో కూటమి కార్పొరేటర్ల బలం 63కు చేరనుంది. ఎక్స్ అఫిషియో మెంబర్లతో కలిపి 75 మంది సంఖ్యాబలం కూటమి వైపు ఉండనుంది. దీంతో రేపు కలెక్టర్కు మేయర్పై అవిశ్వాస తీర్మానం ఇచ్చేందుకు సిద్ధం చేసుకుంటున్నారు కూటమి నేతలు. ఇక 2-3 రోజుల్లో బల నిరూపణ కోసం కౌన్సిల్ సమావేశం కూడా నిర్వహించి వారంలో జీవీఎంసీపై జెండా ఎగరవేయాలని కూటమి భావిస్తోంది. విశాఖ మేయర్ పీఠానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి అనురాధ విశాఖపట్నం నుంచి లైవ్లో అందిస్తారు. అనురాధ, చూస్తూ ఉన్నాం, విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కూటమి గట్టిగా పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఎప్పటిలోగా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రెసెంట్ గ్రేటర్ ఆపరేషన్ అనేది ఇక్కడ విశాఖపట్నంలో మొదలై అమరావతి వరకు కూడా చేరింది. ఎందుకనంటే ఏ పార్టీకి ఆ పార్టీ మేయర్ పీఠాన్ని పటిష్టం చేసుకోవాలి, అలాగే తమ సభ్యులు చేజారిపోకుండా ఉండేందుకు ఎవరికి వాళ్ళు ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం కూటమి వరకు మనం చూసుకుంటే కనుక ప్రస్తుతం 54 మంది సభ్యులు ఉండగా ఎక్స్ అఫిషియో ఓట్లు 12 ఉన్నాయి. వీటితో కలుపుకొని ఇప్పుడు 11 మంది వైసీపీ నుంచి కూటమిలో కనుక చేరితే కనుక వాళ్ళందరితో కలుపుకొని బలాబలాలనేవి పూర్తి స్థాయిలో కూటమి వైపుకి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం పెట్టి మేయర్ని పీఠం దింపే పరిస్థితి అయితే ఉంటుంది. అవిశ్వాస తీర్మానం పెట్టాలి అని అంటే దాదాపుగా 64 మంది సంతకాలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జీవీఎంసీ కమిషనర్ గా ఉన్న జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కి ఈ సంతకాల ప్రతిని పటిష్టమైన ప్రక్రియ అయితే మాత్రం మొదలుపెట్టింది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇంకా వాళ్ళు ఈ రోజు వైసీపీ నుంచి రాబోతున్న 11 మంది కార్పొరేటర్స్ విజయవాడలో మరి టీడీపీ అధిష్టానం నుండి కూటమి సమక్షంలో చేరతారు. కాబట్టి చేరిన తర్వాత తదుపరి ప్రక్రియ అనేది పూర్తి చేస్తారు. దాదాపు మనం జీవీఎంసీ పరిస్థితి చూసుకుంటే కనుక 97 మంది కార్పొరేటర్స్ మొత్తం జీవీఎంసీలో అన్ని వార్డులోనే కలుపుతున్నారు. అలాగే ఎక్స్‌అఫిషియో ఓట్తో కలుపుకొని మొత్తం సభ్యులన్నింటినీ కూడా లెక్కేసుకుంటే కనుక వీళ్ళకి కూటమి బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేసింది. కూటమి ఖచ్చితంగా తన బలాన్ని అయితే పెంచుకుందని మాత్రం చెప్పాలి. ఈ టోటల్ ఆపరేషన్ ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రస్తుతం అప్పగించడం జరిగింది. మొత్తం కూటమి ప్రయత్నాల్లో భాగంగా ఏదైతే జీవీఎంసీ మేయర్ పీఠం ఉంటుందో మేయర్ పీఠంని ఖచ్చితంగా కూటమి దక్కించుకోవాలి. అందులోనూ టీడీపీ అభ్యర్థిగా మేయర్ రావాలి అనేది ప్రధానంగా ఈ ఆపరేషన్ గ్రేటర్ ఆపరేషన్ అంతా కూడా కొనసాగుతుంది.